ఏమండి, ఈ దసరాకి మా ఇంటికి పోదాంపా. ఏడికి పోయేది? నేను రాను, నువ్వు పోకు. అదేంది అట్లా అంటున్నావు? పండగ అన్నే జరుపుకుందాంపా. నేను రానని చెప్పిన, పోలేదేం లేదు. అదే ఎందుకు చెప్పు. మొన్న బతుకమ్మకి కనీసం ఫోన్ చేసి రమ్మని చెప్పిరా? మా అమ్మ చెప్పింది కదా ఫోన్ చేసి రమ్మని. అయినా నువ్వే కదా అన్నావు ఈసారి ఈయనే వేసుకుందామని. అన్నా, ఎందుకన్నా? మీ అమ్మ చెప్తే అయిపోతుందా? మీ నాన్న ఒక్కసారి ఫోన్ చేసి అల్లుడు రా అని చెప్పిండా? అరే, మీ తమ్ముడు గారు కూడా బావారా పండుగకి అని అన్నాడా? అందుకే ఇక్కడ వేసుకుందామన్నా. ఇప్పుడు కూడా నువ్వే పోదామంటున్నావు తప్ప వాళ్ళు కనీసం ఫోన్ కూడా చేస్తలే. ఇదంతా కాదు, ఇప్పుడు ఏమంటావు? పోదామా వద్దా? ఫోన్ రాని అప్పుడు చూద్దాం తీ. అబ్బా ఏందే నీ లోల్లి? చెవులు పోతానాయి, జర మెల్లగా. పోతాయి పోతాయి. ఎందుకు పోవు? మొన్నటి నుంచి వరుతున్నా, అప్పుడు పోలేదు కానీ ఇప్పుడు పోతున్నాయా? దసరా పండుగ వస్తుంది, బిడ్డ నల్లుని విలువమని మొన్న నుంచి చెప్తున్నా. ఒక్క ఫోన్ చేస్తే ఏమైతుంది? అగో, చిన్న బతుకమ్మకి పెద్ద బతుకమ్మకి రమ్మని చెప్పినా అన్నావు, వాళ్ళు వచ్చినారే, వాళ్ళు అక్కనే చేసుకుంటారా అన్నావు, మళ్ళీ నా మీద గరం కత్తున్నావు. ఏంది నువ్వు చేసినావా? నేను చేసినా. అల్లుడు అనుకోడా మా అత్తమ్మనే చేసింది కానీ మరి మా మామ ఫోన్ చేయలేదని? నువ్వు చేస్తే రాకపోవునా? నువ్వు చేతో కూడా నేను చేతో కూడా అనే. సరేది, నేనే చేసి మాట్లాడతా. చెయ్యి చెయ్యి. నానా మంచిగున్నావా? నేను మంచిగున్నా బిడ్డ, నువ్వు మంచిగున్నావా? మంచిగానే ఉన్నా. అల్లుడు ఇట్లా మంచిగున్నారా? అయినా కూడా మంచిగానే ఉన్నాడు. ఏం లేదు బిడ్డ, పండగ వస్తుంది కదా, నువ్వు అల్లుడు పండగ ఇక్కడికి వస్తే బాగుంటుంది, అర్థమైందా? ఒకసారి అల్లుడు పోని. సరేనా, ఇస్తున్నావు. ఏమండి ఏమండి ఏమండి? ఏమైంది? ఎవరు? నాన్న మాట్లాడతాడంట. అల్లుడు అంత మంచిదేనా? బాగున్నాం మామయ్య, మీరు బాగున్నారా? మేము మంచిగున్నాం. ఏం లే అల్లుడు, దసరా పండుగ వస్తుంది కదా, నువ్వు బిడ్డ పండగ వస్తే మంచిగా ఉంటుంది, తప్పకుండా రాండి. అయ్యో మామయ్య, మీరెవరు? మీరెవరు? మీరు నా కన్న తండ్రి లెక్క, మీరు పిలువపైన వస్తాం. వస్తాం కాదు అల్లుడు, రేపు పొద్దుగానే బయలుదేరి రండి. సరే మామయ్య, వస్తాం. ఇగో అల్లుడు, మీ అత్త మాట్లాడుతుందట. హలో అల్లుడు, ఇంటికి రేపు తప్పకుండా రారి. ఇగో ఇప్పుడు మీరు ఇట్లా రాలేదనుకో, మీ ఇంటికి మేము ఎప్పుడు రాము. అయ్యో అత్తమ్మ, అట్లెందుకు అంటారు? తప్పకుండా వస్తాం. సరే అల్లుడు, ఒకసారి ఫోను నా బిడ్డకి. మీ అమ్మ మాట్లాడుతుంది. అమ్మ చెప్పే. వసేయ్, ఏం చేస్తున్నావే? వంట చేసినావా లేదా? ఎక్కడమ్మా చెయ్యాలి, పొద్దు నుంచి పనే తీరతలేదు. ఏం పనో ఏమో, ఫస్ట్ అయితే బుక్కడ తిన్నుర్రి. సరే అమ్మా, తింటాం. సరే, రేపు పొద్దుగాలనే బయలుదేరు, సరేనా? అవసరమైతే టిఫిన్ ఇటుకు వచ్చినాకనే ఎదురు. సరే సరే మరి ఉంటా. సరే అమ్మా, బాయ్. మరి విన్నావు కదా, బట్టలన్నీ సదురుకపో, రేపు పొద్దుగాలనే పోదాం. అబ్బా, ఏం ప్లాన్ చేసినావే? నువ్వే మీ అమ్మకి ఫోన్ చేసి అమ్మ అమ్మ మా ఆయన ఇట్లాంటి ఉన్నారంటే అందుకే వాళ్ళు ఫోన్ చేసిర్రు. ఓడొద్దు ఏమొద్దు, ఇక్కడనే ఉందాం. సరే సరే తీ, ఏడవకు, ఉట్టిగానే అన్న. పోదాం తీ రేపు. అవసరం లేదు, నేను రాను, నువ్వు పో. అయ్యో, నా బంగారం అలిగిందా? సారీ సారీ, నా బుజ్జి కదా, నా మాట రేపు పోదాం, సరేనా? ప్లీజ్. సరే.
సరే పోదాం. అరే గట్లా వండుకొని ఫోన్ చూసే బదులు అక్క బావ వస్తురేమో చూడకపోయినావురా. అబ్బా ఇంటి దాకా వచ్చిన ఇంట్లోకి రాకుండా ఉంటారా అత్తరిది ఆగు. అత్తరిది ఆగాని అంటున్నావు, వచ్చిన వాళ్ళని ఎదుర్కోవాలని తెలియదా? ఏమనుకుంటాడు బావా? పో ఆగు అత్తరిది ఆగు. ఇక్కడ పో. ఏంది బావా లేట్ అయింది? పొద్దుగాలనే వస్తారు అనుకున్నా. ఏం లేదురా, ఒక చిన్న పని ఉండే, అది చూసుకుని వచ్చే వరకు లేట్ అయింది. నీకేం పని ఉంది బావా పెద్ద పొడిచేది? ఏంది అక్క బక్క అవుతున్నావు? బాగా అన్నం పెడతాడు ఏంది? ఏ ఊకోరా, ఎప్పుడు జోకులు చేస్తావు. సరే సరే మీరు లోపలికి రండి అత్త. ఇప్పుడు వచ్చిరా, పొద్దున్న నుంచి చూస్తున్నా మీకోసం. చూస్తున్నావు గానీ కనీసం ఏడు దాకా వచ్చినావు అని ఫోన్ అన్న చేసినావా అమ్మ? ఆ, నాకు ఫోన్ చేయొస్తే బాగానే ఉండు. బాగున్నావు అల్లుడు? మంచిగా ఉన్నా అత్తమ్మ. అవును మామయ్య ఏడి కనబడతలే. మామయ్య మీరు వస్తురని బజార్కి పోయిండు చికెన్ ఇట్లా తీసుకొస్తా అని. అయ్యో పండుగ రేపు కదా అత్తమ్మ, ఇప్పుడెందుకు? నేను కూడా అదే అన్న బావా, ఇవాళ ఎందుకని నువ్వు ఎట్లా దేవు కదా ఇవాళ ఉన్నాయి. నువ్వు చూసినావారా బావ తీసుకురా సంగతి? వారానికి 3 సార్లు తీసుకొస్తాడు. సరే సరే గాని కాలు కడుక్కుపోరి. అగో అల్లుడు ఎప్పుడు వచ్చినావు? అంత మంచిదేనా? ఇప్పుడు వచ్చిన మామ, అంత మంచిదే. బాగున్నావు? అంత మంచిది అల్లుడు. ఏమే ఉన్నావానే? ఉన్నా ఉన్నా. నానా మంచిగా ఉన్నావా? మంచిగున్నారా? మంచిగున్నావా బిడ్డ? మంచిగా ఉన్నా. ఇగో వంట చేయపో, మస్తు ఆకలి అవుతుంది, తిన్నాం అందరం. సరే అల్లుడు కూర్చో. ఇంకేం సంగతి అల్లుడు? చెప్పాలా నువ్వే, ఇంత బాగానా? చెప్పాలి అల్లుడు, ఏమున్నది ఇక ఇదే పని కొంచెం నడుతుంది కదా పని అయితే. నడుతుంది అట్లే. ఏమయ్యా వంట అయింది, ఇక తిందామా? తిన్నాం అల్లుడు. ఏమే అల్లునికి కూరై? బావా మొహమాటం ఏం లేదు, బొక్కరాని నమ్ములు. అల్లుడు బిజినెస్ మంచిగా నడుతుందా? మామ మంచిగా నడుతుంది. ఏం బిజినెస్లు బావా, చక్కగా పని చేసుకోక నీతో కాదంటే పెట్టినావు. ఇప్పుడుగా వన్నెందుకురా, సపరేట్గా తినక. అల్లుడు ఇంత తీసుకుంటావా? అద్దు మామ, నేను బంద్ చేసిన. అరే తాగు బావా, నీ పైలతో ఏం కాదు, పుక్కట్లా వచ్చింది కదా తాగు. మందు కోసం వచ్చినారా మీ ఇంటికి? మందు కోసం వచ్చిందా మీ ఇంటికి? వచ్చి నుంచి చెప్తున్నా, నా ముందర చెడ్డీలు వేసుకొని తిరిగినాడు కూడా ఇలా నాకు నీతులు చెప్తుండు. అది కాదండి. నువ్వు మాట్లాడకు. ఇంటికి పిలిచింది ఇట్లా అవమానించడానిక? అరే ఇప్పుడు ఏమైంది బావా, ఏదో సరదాగా అన్నా. నువ్వు సరదా కన్నావో ఇట్లా అన్నావో తెలియదారా నాకు? నేను అంత తెలివి తక్కువ అనుకున్నావారా? అల్లుడు అని మాటలు ఏం పట్టించుకోకు. అరే పిచ్చికిరా లేచిన అదరా బావ, ఒకసారి చెప్పు. నేనెందుకు చెప్తా, నా తప్పేముంది, నేనేదో తమాషాగా అన్నా. అరే నువ్వు తమాషా కన్నావో ఎట్లన్నావో ముందు బాగా తప్పైందని చెప్పు. సారీ బావా.
ఏమండి మా నాన్న అడుగుతుండు మటన్ తెమ్మంటావా పోటీ తెమ్మంటావా? వద్దులే ఏదో ఒకటి తెమ్మంటా. చికెన్ బిర్యానీ చేయమంటావా లేదా బగారా వేయమంటావా? నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఇంట్లోనే మర్యాద లేనప్పుడు ఎన్ని చేస్తే ఉంది? ఏంటండి మీరు ఇంకా అదే మనసులో పెట్టుకొని ఉన్నారా? వాడంటే చిన్న పిల్లగాడు, వాడికి ఏం తెలియదు. మీరైనా అర్థం చేసుకోవాలి కదా. ఏంది ఇప్పుడు నా క్లాస్ వీక్తున్నావా? చిచి అలా కాదు, మీరంటే వాడికి చాలా ఇష్టం అండి. అదే చనువుతోనే అలా అన్నాడేమో కానీ మిమ్మల్ని చిన్న చూపు చూడాలని కాదు. మీ బిజినెస్ లో మా నాన్న ఎలా అయితే సహాయం చేసిండో వాడు కూడా మీకు చెప్పొద్దని నాకు కొన్ని డబ్బులు ఇచ్చిండండి. మనం కష్టాల్లో ఉన్నామని మనకు సహాయం చేయడానికి ఎవ్వరు రాలేదు, ముందుకొచ్చింది వీళ్ళే కదా. అమ్మ పిలుస్తుంది, లోపలికి రండి. అబ్బో బాగానే గర్వం మీద ఉన్నట్టున్నావు. నిన్ను తిట్టినందుక? నిన్ను ఒక్క మాట కూడా అన్నది అయింది. నేనేం చేయకున్నా నన్ను తిట్టినావు కదా అందరి ముందు, నా ఇజ్జత్ అంతా పోయింది. ఇజ్జత ఇజ్జత ఏం పోయిందిరా? నేను అన్నది మన అక్క బావ ముంగటే కదరా. బావతోని సరదాగా ఉండొచ్చురా, కానీ నొప్పించే మాటలు అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుందిరా. నీకు చిన్నప్పుడు జ్వరం వస్తే నేను ఊళ్ళో లేనప్పుడు వారం రోజులు హాస్పిటల్లా పట్టుకొని ఉన్నది నీకు బావేరా. అంతెందుకు, నీ అక్కను ఏనాడన్నా కొట్టిండా తిట్టిండా? నీ అక్క అక్కడ సంతోషంగా ఉందంటే నీ బావ ఇంత మంచిగా చూసుకున్నట్టు. వాళ్ళకి మనం తప్ప ఎవరున్నారా? పండక్కి ఎప్పుడో ఒకసారి వచ్చిపోవటం, వాళ్ళని కూడా దూరం చేసుకుంటే ఇట్లా. సరే తీ, అమ్మ వేస్తుంది, లోపలికి రా. బావా బాగా ఆకలి అవుతుంది, పొద్దున్న ఏం తినలే, మళ్ళా కళ్ళు కూడా పుల్లా అవుతుంది. మొదలెడదామా? అవునరా, నాకు కూడా ఆకలి అవుతుంది, పా తిందాం. మరి ఇంకేంది బావా, నడు. బావా ఇది రావు బావా, ఇంకుంది కళ్ళు. సరేనా తాగు. ఉన్నది కదా అని టగటగ తాగుతుంది, మెల్లగా ఉంది కొంచెం. ఏ బిడ్డ అలాంటి అల్లుని బాగా ఎక్కువ తాగితే పడిపోకుండా నేను చూసుకుంటుంది. బాగానే చూసుకుంటావురా నువ్వు.